నిన్న తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సమగ్ర భూమి సర్వే మీద వారు మాట్లాడుతూ, గతంలో నేను 2 విమానాలు పెట్టినా, డ్రోన్లు పెట్టినా, రాష్ట్రమంతా సర్వే చేయించిన, దాన్ని మళ్ళీ చంద్రబాబు వచ్చి తన గొప్పతనం అని చెప్పుకుంటా ఉన్నాడు అని చెప్పేసి తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు. ఆ భూముల మీద చంద్రబాబుకు ఏమాత్రం అవగాహన లేదు, ఆ భూముల సర్వే కూడా తప్పులు తడకగా ఉందని చెప్పని, అదేవిధంగా రాటినటువంటి ఎక్కడైతే రాళ్ళు నాటామో అవన్నీ కూడా రాళ్ళు పెరికేస్తా ఉన్నారు చంద్రబాబు అని చెప్పి తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఈ భూమి పుట్టిందే నాతోనే, ఈ భూమి కనిపెట్టింది నాతోనే, ఈ సర్వే చేసింది నాతోనే అన్నట్టు ఉంది ఆయన యొక్క ఫీలింగ్ చూస్తూ ఉంటే. అయ్యా, నువ్వేం చెప్పావు? 1922లో మన రాష్ట్రంలో ఒక సర్వే జరిగింది, అప్పటి నుంచి 1919 వరకు సర్వేనే జరగలేదని చెప్పావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సర్వే చేసినానని చెప్తున్నావు. సరే, సర్వే చేసావు. ఆ సర్వే అనేది ఒక్కొక్కరి భూమి ఇంకొకరి భూమిలోకి రాసేశారు. సర్వే నెంబర్లు వచ్చేసి మార్చేశారు, 22A పెట్టేశారు. కేవలం సర్వే చేసుకునింది నీ క్యాబినెట్లో ఉన్నటువంటి అతి కొద్దిమంది వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి కోసరం, నీ కోసరం వేల ఎకరాల భూమిని మీరు ఫ్రీ హోల్డ్ అనే నెపంతో 20 సంవత్సరాలు నిబంధనలు ఉండాలా, 20 సంవత్సరాలు పట్టా ఉండాలా దానికి అని చెప్పి ఒక నిబంధన తెచ్చి, మీరు కనీసం 20 సంవత్సరాలు కాదు కదా, 2 సంవత్సరాలు కూడా లేనటువంటి పట్టా భూములన్నీ కూడా మీ పేరుతో చేసుకున్నారు. అంతేకాకుండా ఈ సర్వే సెటిల్మెంట్ అనేది 1907లో మొట్టమొదట రికార్డు ఈ దేశంలో పుట్టింది. భూస్వామ్యులు, అదేవిధంగా జమీందారులు గతంలో ఈ దేశంలో విభిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజుల చేతులు ఉండినవి. తర్వాత బ్రిటిష్ పరిపాలనలో 1907లో సెటిల్మెంట్ సర్వే అని చెప్పి భూమి రికార్డు తయారు చేశారు. భూమి రికార్డు తయారు చేసి సబ్ డివిజన్ చేసి ప్రతి రైతుకు ఒక నెంబర్ ఇచ్చి హద్దులు తయారు చేసి వాళ్ళు 1945 వరకు కూడా సర్వే చేసి స్వతంత్రం వచ్చే ముందు వరకు ఒక సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు రూపొందించి, పట్టా భూములేవి, పరంభోగ భూములేవి, చెరువులేవి, రహదారులేవి, అదేవిధంగా అడవులేవి, శివాయి భూములేవి, గ్రామ కంఠాలేవి అనేటువంటి పూర్తిగా వాళ్ళు ఆ రోజు నిర్దేశించారు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ 1960 నుంచి 80 వరకు కూడా మన దేశంలో కేంద్ర వాళ్ళు, రాష్ట్రాలు కలిసి మళ్ళా ఒక సర్వే చేశాయి. ఆ రోజు బ్లూ ప్రింట్ తయారు చేశారు. ఏది భూమి మొత్తము, ఈ దేశంలో ఎంత భూమి ఉంది, సముద్రాలు ఎంత ఉన్నాయి, నదులు ఎంత ఉన్నాయి, అదేవిధంగా అడవులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ పోను ఇంకెంత భూములు ఉన్నాయని చెప్పి కూడా ఒక సమగ్రమైనటువంటి బ్లూ ప్రింట్ తయారు చేసి ఆ రోజు వాళ్ళు ఈ యొక్క భూములకు పట్టా భూములు అని చెప్పి మళ్ళీ కేంద్రం ఒక గెజిట్ రిలీజ్ చేసి రైతులకంతా అప్పచెప్పిన పరిస్థితి. తర్వాత నీవు వచ్చినటువంటి తర్వాత ఈ భూములను అస్తవ్యస్తం చేసేసి ఒక ల్యాండ్ టైటిల్ తెచ్చావు. ఒక టైటిల్ అనేది ఒక చట్టం తెచ్చావు నువ్వు ఎన్నికల ముందు. అది ఏమంటే, రైతు పేరు ఉన్నటువంటి భూమి ఇంకొకరు ఎవరైనా మార్చుకునేయచ్చు. ఆ మార్చుకునింది రైతు 6 నెలల లోపల పోయి అప్పీల్ చేసుకోకపోతే ఆ భూమి అతనికి చెందదు అని చెప్పి కూడా యాక్ట్లో పొందుపరిచావు. అంటే లాయర్లు పనికిరారు, కోర్టులు పనికిరావు, సివిల్ కోర్టులు పనికిరావు, కేవలం ఎంఆర్ఓకు, ఆర్డీఓలకు కట్టబెట్టి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది నువ్వు తెచ్చావు. దానివల్ల రైతులు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతుల్లో ఒక అలజడి వచ్చి, అదేవిధంగా లాయర్లలో కానీ మేధావుల్లో కానీ ఒక చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలో ఎన్నికలకు ముందు లాయర్లతో, రైతులతో ఒక సదస్సు పెట్టి ఆ రోజంతా కూడా చర్చించారు. ఈ యాక్ట్ వల్ల ఎటువంటి నష్టం జరుగుతూ ఉంది, ఎటువంటి ముప్పు వస్తుందని చెప్పని. దానితో ప్రజలంతా ఏకమై, ప్రజలు వివేకులై వాళ్ళంతా కూడా మేలుకొని ఆ రోజు నీకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు కాబట్టి నువ్వు ఓడిపోయావు. మళ్ళీ ఈరోజు వచ్చి నువ్వు 1922 తర్వాత నేనే సర్వే చేయించాను, నేనే రాళ్ళు నాటించాను, సరిహద్దు రాళ్ళు నాటిండేది నీ బొమ్మలు వేసుకున్నావు, బుక్కులకు బొమ్మలు వేసుకున్నావు, పంచాయతీలకు బొమ్మలు వేసుకున్నావు. ఎవ్వరూ కూడా ఈ దేశంలో ఈ రాజుల కాలం నుంచి, బ్రిటిష్ కాలం నుంచి, అదేవిధంగా అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు, వాళ్ళ బొమ్మలు ఎవరూ వేయలేదు. నువ్వు ఒక్కడే కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ బొమ్మలు రాళ్లకు నీ మొహం చెక్కించుకున్నావు.
పాస్బుక్ల మీద నీ బొమ్మ ముద్రించుకున్నావు. ఇవంతా కూడా భూస్వామ్య పోకడలు, పెత్తందారి వ్యవస్థను తీసుకొచ్చి నువ్వు రైతులకు భూములు దక్కకుండా చేయాలని చెప్పినటువంటి ఉద్దేశంతో ఆ రోజు నువ్వు ఇటువంటి చట్టాలన్నీ తెచ్చావు. అంతేకాకుండా వాన్పిక్కుకు నువ్వు ఆ రోజు 28,000 ఎకరాలు కట్టబెట్టావు. 4,500 పట్టా డీకేటీ ఉంటే కేవలం ఆ రోజు ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు మంత్రి చేత క్యాబినెట్లో కూడా అప్రూవ్ లేకుండా మంత్రి సంతకంతోనే 4,500 పేదలకు ఇచ్చినటువంటి భూములు లాక్కొని వాన్పిక్కు కట్టబెట్టావు. అదేవిధంగా ఇడుపులపాయలో భూములు తీసుకో, నీ రఘురామ్ సిమెంట్ కేటాయించుకున్న భూములు కానీ, అదేవిధంగా నీ సరస్వతి పవర్ కేటాయించుకున్న భూములు కానీ, భారతీయ సిమెంట్ కేటాయించుకున్నటువంటి భూములు కానీ, ఇవన్నీ కూడా తీసుకుంటే నీ క్యాబినెట్లో మంత్రులు ఒక్కొక్కరు 1000 ఎకరాలు 2,000 ఎకరాలు రాసుకున్నారు. చిత్తూరు జిల్లాలో అటవీ భూములు కానీ, గతంలో జమీందారుల భూములు కానీ, రైతులకు ఉన్నటువంటి భూములు కానీ, ఇవన్నీ కూడా మీరు 22A నిబంధన తెచ్చి ఫ్రీ హోల్డ్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ భూములన్నీ కొల్లగొట్టారు. కాబట్టి వాటన్నిటినీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రీసర్వే చేపిస్తూ ఈ నెలలోనే 2 జీవోలు ఇష్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటే రైతు అనుమతితోనే సర్వే చేయాలా, రైతు అనుమతితోనే పట్టా పాస్బుక్ ఇవ్వాలా, రైతు అనుమతితోనే ROR మీరు ఆ యొక్క రైతుల యొక్క భూములన్నీ కూడా RORలో పొందుపరచాలా అని చెప్పి 2 రోజుల క్రితం కూడా ఒక జీవో ఇచ్చారు. కాబట్టి రైతులకు కానీ, గ్రామాల్లో కానీ, గ్రామకంట భూములు కానీ, అదేవిధంగా సెటిల్మెంట్ భూములు కానీ, అదేవిధంగా పరంభోగ భూములు కానీ, డీకేటీ భూములు కానీ అన్నీ కూడా సర్వే చేసి సమన్వయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వము రీసర్వే పేరుతో మళ్ళీ గ్రామాల్లో సర్వే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రీసర్వేతో రైతులకు మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా సరిచేసేసి వాటన్నిటిని కూడా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.